చాలా లక్కీ నేను. పొలిటికల్గా కూడా అందరి మన్నల్ని పొందగలిగాను అంటే ఐఎమ్ సో లక్కీ. ఓకే, అన్ఫార్చునేట్లీ లైక్ ఐ లాస్ట్ ద వండర్ఫుల్ పీపుల్ ఇన్ మై లైఫ్. కాకపోతే ఏంటంటే సింగిల్ పేరెంట్గా పనికి నేను భయపడను అంజలి గారు, నేను పనికి అంత భయపడను. అలా ఇంటిలో మీరు నమ్మరు, మా వారు వంట వాళ్ళు ఉన్న వంట వాళ్ళ భోజనం అంటే అన్ని కూరలు మా ఇద్దరు పాపలు, మా హస్బెండ్ ఆ కూరలన్నీ మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకి ఇచ్చేస్తారు. సపోజ్ నేను వంట మనిషినే పెట్టాను అనుకోండి, కంఫర్ట్ కావాలి నేను లేకపోతే చెయ్యాలని, ఆ వండినవన్నీ నెక్స్ట్ డే ఆవిడకే ఇచ్చి నిన్న మేము బయట భోంచేసాము మీరు తీసుకెళ్ళండి అని ఆవిడ వండిన కూరలు చారులు అన్నీ ఆవిడకే చక్కగా ప్యాక్ చేస్తారు. అది వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, ఎవరు నమ్మకపోవచ్చు, బట్ మై కిడ్స్ విల్ బిలీవ్ దాట్. 5 గంటలకు లేచి దేర్ ఆర్ ద టైమ్స్ 5 o'clock కిచెన్లో ఉంటాను నేను. ఇంకా మా ఆయన ఒకటి అడుగుతారు, సాయి ఒకటి అడుగుతాడు, ఈ మధుషాయన ఒకటి అడుగుతారు. 3 రకాలు వండి హాట్ ప్యాక్లో పెట్టేసి, తర్వాత వీళ్ళు పచ్చడి పని వాళ్ళు చేస్తే తినరు, వీళ్ళకి టిఫిన్కి ఇడ్లీకి దోశ అవన్నీ వంట వాళ్ళు చేసేస్తారు. చట్నీ నేను చేయాలి, ఏ చేసినా కొబ్బరో పల్లియో ఏదో అది నేను కూడా అది చేసి డబ్బాలో పెట్టి, ఆ తర్వాత వెళ్ళి స్నానం చేసి మేకప్ చేసి షూటింగ్స్కి వెళ్తాను నేను. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు వచ్చేటప్పటికి వచ్చిన వెంటనే చెప్పులు కూడా ఇంకా ఇప్పను. వాట్ యు ఆర్ కుకింగ్ ఫర్ ద ఈవినింగ్, ఏం చేయాలి, చెప్పులు తీయడం, చేతులు కడుక్కోవడం, వంట చలో అన్ని గబగబ గబగబ 10 minutes అవన్నీ చేసేస్తాను. డైనింగ్ టేబుల్ సెట్ చేసేస్తాను. దెన్ ఐ విల్ గో, ఐ విల్ రిమూవ్ మై మేకప్ అండ్ ఐ విల్ గో ఫర్ బాత్. అంటే ఇలా చూసుకున్నాను నేను. ఈ రోజుకి చెప్పాలి ఏంటంటే, ఈ రోజుకి మా ఇద్దరు పిల్లలు, మీరు నమ్ముతారా, మీకు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు వచ్చి వంట చేసేసి వస్తాను. ఆయన ఆ రోజు నేను వచ్చినప్పుడు కూడా మీద వంట చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఏదైనా అడగండి, ఇవాళ వాళ్ళకి కోరిక వచ్చేసింది. దోసకాయ పప్పు వండాలంట, గోంగూర పచ్చడి కావాలంట. ఓహో, ఏం చేస్తాను, ఇవి 2 కూడా చేసి, ఇంకా అన్నం వండలేదు, ఇవి 2 మీరు తినకుండా వచ్చారా ఇప్పుడు? అంటే ఇంకా రైస్ అంటే కుక్కర్ పెట్టుకుంటారు అనుకోండి. సో ఇవి 2 చేసి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజ్యానికి రాజైన పెళ్ళానికి మొగుడే. అవును, అలాగా బయట మనం ఎన్ని షూటింగ్ చేసినా, ఎక్కడ నేను రాజ్యానికి రాణినైనా నా పిల్లలకి తల్లినే కదా. సో ఇంకోటి ఏంటంటే, చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మా డాటర్స్ ఇప్పటికి జడేసుకోవడం రాదు వాళ్ళకి, పెద్ద ప్రాబ్లం అది. మా పని వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. మా ఎస్పెషల్లీ మా ఎల్డర్ డాటర్, తనకి జడేస్తుంటే ఏంటమ్మా అమ్మతో, ఎవరు వేసినా ఇప్పేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని వెయిట్ చేస్తుంది. రాత్రి 10 అయినా నేను వచ్చి జడ వేయాలి. నేను అవుట్డోర్ షూటింగ్ వెళ్తే ఫోన్ చేస్తుంది, మమ్మీ జడ డిడ్ నాట్ కమ్ ప్రాపర్లీ, వెన్ ఆర్ యూ కమ్మింగ్ అంటది. నేనంటాను నేను వారం అవుతాను. అలాగా సో ఐ ఎంజాయ్ అంజలి గారు. నేను ఇట్స్ నాట్ అయ్యో నా పిల్లలకి జడ వేయాలి, ఈరోజు మా మనవరాలకి జడ నేనే వేయాలి. ఒకరోజు మీకు చెప్తాను, ఇది ఒక తమాషాగా ఉంటుంది. నేను ఇలాగ మార్నింగ్ అదే నల్గొండ వెళ్ళిపోయాను కదా, మిర్యాలు కూడా. నాకు ఈవినింగ్ మా మనవరాలు కాల్ చేసింది. ఏంటి అని అడిగా. అమ్మమ్మ కంప్లైంట్ అన్నది. ఏంటమ్మా అన్న. మా సిస్టర్ ఈరోజు నా జడలు ఎవరు వేశారు అడిగింది అంది. ఏమ్మా అంటే, దట్ మచ్ హారబుల్ అమ్మ, పుట్ హారబుల్ జడ, హారబుల్ జడ అది నా ఫోన్లో చెప్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఒకటే నవ్వు నాకు. నువ్వు నేర్పించు అమ్మకి, నీ జడే బాగుంది, నువ్వే రిబ్బన్లు అవన్నీ కరెక్ట్గా పైకి కట్టి ఆ బోల్ అవి కరెక్ట్గా పెడతావు. సో నాకు ఐ లవ్ అండి. మీరు నా చేత మార్నింగ్ 5 నుంచి మీకు నైట్ 11 వరకు
ఎన్ని పనులు చెప్పండి, చేస్తారు చక్కగా. నీరసము, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులని ఇసుక్కోవడము, చికాకులు పడ్డము ఏమీ ఉండవు. ఐ విల్ డూ ఇట్. ఐ ఎంజాయ్ అన్నమాట. అటు షూటింగ్కి వెళ్ళాడు, పొద్దున వంట, షూటింగ్కి వెళ్ళి మళ్ళీ వంట, మళ్ళీ పిల్లలు హోంవర్క్ ఏం రాశారు ఏం లేదు, Yeah. అన్నీ చూసుకోవాలి. ఇష్టంగా చేస్తారు. ఐ ఎంజాయ్ అండి, ఎంజాయ్. ఇదే ఎనర్జీ ఉండాలి మీకు ఎప్పటివరకు అంటే మీ మనవరాలు పెళ్ళయి ఇలాగే ఉండాలి. ఉంటారు మనవరాలు పెళ్లి మీ మనవరాలు పెళ్ళికి నన్ను పిలవకపోతే నన్ను అడగండి. మీరు నాకు చెప్పాలి, మీరు నేను మనం ఉంటారు 100% ఉంటారు, డౌట్ లేదు మీకు అందులో. సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ అండి. ఎంతో చక్కగా ఇలాగే నవ్వాలి, ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవద్దు ఇంకా మీరు అసలు. అంతే. ఏం చేయాలి వాళ్ళిద్దరు అనేటప్పటికి ఇక్కడ వెంటనే పెయిన్ వచ్చేస్తుంది నాకు. అంటే జనరల్గా ఇంట్లో మా పిల్లల ముందు ఏడవకూడదని కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి అని అంటే మమ్మీ నో యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ టియర్స్ ప్లీజ్ మమ్మీ అంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు నాకు ఏదైనా వాళ్ళ గురించి ఆలోచించానంటే ఒక 2-3 days కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను. బట్ అది ఉంటుంది. అంజలి గారు నేను మీరు ఏమనుకోవద్దు, నా లాస్ట్ బ్రెత్ వరకు అదే పెయిన్ అనేది బికాస్ ఐ రియల్లీ లవ్ దెమ్ అ లాట్. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ నా సైన్యం. కరెక్ట్. అందరూ ఏమంటారంటే మీ ఇంట్లో మీ 5 ఉంటే ఎప్పుడు మేము అందరం అనుకున్నాం 100 మంది ఉన్నారేమో అనుకుంటావు అంటారు. మా ఎంటైర్ బిల్డింగ్లో నాయిజియస్ట్ హౌస్ ఏదైనా ఉంది అంటే మీదే, మాది. బ్లా 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 ఏవో పాటలు పెట్టేసుకుంటాము అందరం, ఈవెన్ ఎక్సెప్ట్ మై హస్బెండ్. మేము మా డాటర్స్, మై సన్, ఈవెన్ మై గ్రాండ్ డాటర్ కూడా వీల్ కీప్ డాన్సింగ్, పుట్టింగ్ సంథింగ్ అని. అవి అంతా మూడు బాగా వచ్చేసిందంటే అందరం కింద కూర్చొని భోజనాలకి రౌండ్గా కూర్చొని బేషన్లో అన్నం కలిపి మొత్తం 5 నేనే తినిపించాలి. తినిపించాలి కింద కూర్చొని, అది కూడా నో డైనింగ్ టేబుల్. మాకు ఫుల్ మూడ్లో ఉన్నాం అనుకోండి, మంచి హ్యాపీ మూడ్లో అంటే అందరం లైన్గా రౌండ్గా కూర్చుండిపోతాము, బేషన్లో అన్నం కలిపేస్తాము అలాగా. సో అది దాంట్లో ఉన్న ఆనందం మీరేమైనా అనండి, 1000 కోట్లు ఎదురు నాకైతే మాత్రం మై హ్యాపీనెస్, మై స్ట్రెంగ్త్, my life, my world, so everything is my family. Amazing really. Thank you so much. నిజంగా ఫైనల్ గా ఈ రోజు అయింది మనకి. I'm very sorry. అయ్యో చాచాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వన్స్ అగైన్ మనం అది ఖచ్చితంగా చేద్దాం. Obviously yes. ప్లాన్ చేసి ప్రాపర్ గా అంటే అది ప్రాపర్ ప్లానింగ్ లో ఉండాలి. ఏంటంటే నాకు ఎప్పుడో అనిపిస్తుంది నేను ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి, చేసి లైక్ ఏమంటారండి రిమోట్ విలేజ్ కుకింగ్ ఉంటుంది కదా. అవును. నాట్ వెరీ ఈ మోడర్న్ భోజనాలు తిని హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. సీ దట్ రియల్ హెల్దీ విలేజ్ ఫుడ్. ఇంకొకటి ఏంటంటే కాస్మెటిక్స్ షాపుల్లోకి వెళ్ళి యూస్ చేయడం కాదు. మీరు నమ్మరు, ఐ మేక్ మై ఓన్ ప్యాక్స్, ఐ మేక్ మై ఓన్ క్రీమ్. మనం తెలుసుకున్నది ఖచ్చితంగా. నైట్ క్రీమ్స్ నేనే చేసుకుంటాను, డే క్రీమ్, మాయిశ్చరైజర్ నేనే తయారు చేసుకుంటాను, హెయిర్ ఆయిల్ నేనే తయారు చేసుకుంటాను, అన్నీ లైక్ ఐ మేక్ మై ఓన్. నేను ఏది షాప్ నుంచి ఐ డోంట్ బై ఎనీథింగ్. దట్స్ రియల్లీ నైస్. ఆల్ విత్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాటితోనే చేస్తాను. సో స్కిన్ అందుకే బాగుంది మీది. బాగుందా? థ్యాంక్ యూ. Absolutely. Thank you, ma'am. Thank you so much for your coming. Really. Thank you so much.